హాయ్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ ఇస్ ఆనంద్. L2 ఎంపురాన్ 2019 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి మలయాళం ఫిలిం ఇండస్ట్రీనే ఫస్ట్ 200 crores కలెక్ట్ చేసిన సినిమా లూసిఫర్. ఇది కూడా అదే ఫ్రాంచైజ్ కి చేరిన సీక్వెల్. ఇది L2 అంటే లూసిఫర్ 2 అని. అది ఓకే, ఎంపురాన్ అంటే ఏంటి అని మీలో చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎంపురాన్ అంటే ఒక రాజు కన్నా ఎక్కువ అండ్ దేవుడి కన్నా తక్కువ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని అర్థం. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచిందనే చెప్పాలి. లాస్ట్ టైం లూసిఫర్ మలయాళంలో మాత్రమే రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో మన మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. బట్ ఈసారి L2 ఎంపురాన్ సినిమా రీమేక్ రైట్స్ ఎవరికి ఇవ్వకుండా ఏకంగా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో వరల్డ్ వైజ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది? పార్ట్ 1 లాగే బ్లాక్ బస్టర్ కొడుతుందా? వాళ్ళు ఇచ్చిన హైప్ కి మనం కొన్న టికెట్ కి ఈ సినిమా వర్తా లేదా అనేది ఈ రివ్యూలో చెప్తాను. కానీ అంతకన్నా ముందు మీరేమన్నా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా సబ్స్క్రైబ్? అండ్ నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనే కాదు, ఒక సెన్సిబుల్ కమర్షియల్ డైరెక్టర్ అని లూసిఫర్ మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు 6 years తర్వాత తను డైరెక్షనల్ ఆస్పెక్ట్స్ లలో అప్డేట్ అయ్యింది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మురళీ గోపి రైటింగ్ లో తెరకెక్కిన స్టోరీ. స్టీఫన్ నడుంపల్లి కేరళని విడిచి మళ్ళా రాకూడదు అని నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మళ్ళా కేరళలో అసెంబ్లీ ఎలక్షన్స్ కి వేదిక సెట్ అయింది. చీఫ్ మినిస్టర్ జతిన్ రామ్దాస్ తీసుకున్న ఒక అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయంతో పార్టీ మొత్తం షాక్ అవుతుంది. అలాగే వాళ్ళ అక్క ప్రియదర్శిని రామ్దాస్ కి కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఈ ఒక ఇబ్బందిలో పడ్డప్పుడు చీఫ్ మినిస్టర్ జతిన్ కి సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ నాన్న రామ్దాస్ గారి ఆదర్శాలు సిద్ధాంతాలు అన్ని నడుస్తాయా? స్టీఫన్ నడుంపల్లి అలియాస్ లూసిఫర్ గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ పొలిటికల్ వ్యవస్థని సరిచేయడానికి మళ్ళా వస్తాడా? లూసిఫర్ ఐడెంటిటీ రివీల్ అవుతుందా అవ్వదా అనే దాని మీద స్టోరీ నడుస్తుంది. ఆన్ పేపర్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అయిన ఈ స్టోరీకి కావాల్సిన ఎలిమెంట్స్ ని రాసుకున్నాడు. అయితే అన్నిటిని అచీవ్ చేసే అవసరంలో కొన్ని పోర్షన్స్ ఆడియన్స్ కి నచ్చితే మరికొన్ని ఇదేంటి ఇక్కడ ఇంత స్ట్రెస్ చేశారు అని కూడా అనిపిస్తుంది. మోహన్ లాల్ గారు అదే మిస్టీరియస్ మ్యాన్ గా స్టీఫన్ అలియాస్ కురోషి అబ్రహం అలియాస్ లూసిఫర్ పాత్రలో కనిపించాడు. మోహన్ లాల్ ఎంట్రీకి చాలా వెయిటింగ్ అయితే జరిగింది. స్టోరీ బిల్డింగ్ అండ్ ఆ క్యారెక్టర్ రివీల్ అవ్వడానికి కావాల్సిన స్టేజ్ ని సెట్ చేసేకి ఇక్కడ ఆల్మోస్ట్ 50 minutes తీసుకున్నారు. ఖచ్చితంగా నా పేషెన్స్ కి ఇది పెద్ద టెస్ట్. లేట్ గా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఎలక్ట్రిఫైయింగ్ అనే చెప్పాలి. తక్కువ యాక్షన్స్ తోనే ఒక నటుడిగా యాక్ట్ చేసిన ఆయన కళ్ళతో స్వాగ్ తో ఆడియన్స్ ని మెప్పించే కళ ఆయనలో నిండుగా ఉంది. ఇక్కడ ఆయన ఎఫర్ట్లెస్ గా కనిపిస్తాడు. మాస్ హీరోకి కావాల్సిన ఎలివేషన్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. బట్ ఆ పాత్రకి మొత్తం సినిమాలో సబ్స్టెన్స్ కన్నా ఎక్కువ స్టైల్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు అని నాకు అనిపించింది. మోహన్ లాల్ ఒక ఇంటెన్స్ యాక్టర్ అనేది ఆయన సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఇక్కడ ఆ ఇంటెన్స్ యాక్టింగ్ కి ఆఫర్ చేసింది కొన్ని సీన్స్ మాత్రమే. అది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక పృథ్వీరాజ్ ఆన్ స్క్రీన్ లో ఫిట్ అండ్ ఫిరోషియస్ గా కనిపిస్తాడు. ఇక్కడ అతనికి మాటలు అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువే. టొవినో థామస్ ఆయన పాత్రని చాలా బాగా అండర్ ప్లే చేశాడు అని అనిపించింది. నేను ఒక పెద్ద యాక్టర్ అని షో ఆఫ్ చేసేకి పోలేదు. సో ఈ స్టిక్స్ టు ద క్యారెక్టర్. మంజు వారియర్ అపియర్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ రెండు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది అండ్ ఆమె చాలా బాగా పుల్ ఆఫ్ చేసింది అని చెప్పాలి. కిషోర్ కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకున్నాడు. ఇంతమంది ఉన్న సిగ్నిఫికెంట్ స్క్రీన్ టైం కానీ చాలా సీన్స్ ని ఫారిన్ యాక్టర్స్ మీద రాసుకున్నారు. కానీ అవి అంతగా కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. వీటిని కొంచెం లిమిట్ గా పెట్టుంటే బాగుండేది అని అనిపించింది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్ వచ్చి ఈ సినిమా స్కేల్ చాలా గ్రాండ్ గా తెరకెక్కించారనే చెప్పాలి. ఒక ప్రెస్ మీట్ లో పృథ్వీరాజ్ చెప్తుంటే విన్నా, మోహన్ లాల్ గారు ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదని, ఎందుకంటే డబ్బులు సినిమా స్కేల్ కోసం ఖర్చు పెట్టారని తెలిసింది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తుంది. విచ్ లుక్స్ రియల్ అండ్ బిగ్. వేరే ఇంటర్నేషనల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ లో తెరకెక్కించిన సినిమాలా కనిపించింది. నెక్స్ట్ హైలైట్ వచ్చి సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. సాలిడ్ గా క్యాప్చర్ చేశారు ప్రతి సీన్ ని అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని క్యాప్చర్ చేసిన విధానం కూడా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ప్రతి ఫ్రేమ్ లో ఆ రిచ్నెస్ కనిపిస్తుంది అండ్ ఆ సీక్వెన్సెస్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ గుడ్. బట్ సినిమా టెక్నికల్లీ ల్యాక్ అనిపించింది ఎడిటింగ్ లో. సినిమా షార్ప్ గా లేదు. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నా చాలా ఓవర్ ద టాప్ స్ట్రెచ్ చేశారు అని అనిపించింది. దానికి కారణం సినిమా 3 hours డ్యూరేషన్ అండ్ పేషెన్స్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా అనిపించింది. హాంటింగ్ అండ్ ఎలివేటెడ్ బీజిఎంస్ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇంకా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ని కంపేర్ చేసి చూస్తే లూసిఫర్ 1 లో వర్క్
వర్క్ అయింది పొలిటికల్ థీమ్ తో బ్లెండ్ అయిన ఫ్యామిలీ డ్రామా. దీంట్లో ఒక ఎమోషనల్ కోర్ ఉంది, చూసిన ఆడియన్స్ కి అది బాగా కనెక్ట్ అయింది. బట్ ఇక్కడ ఆ ఎమోషన్ లో డెప్త్ ఖచ్చితంగా మిస్ అయిందనే చెప్పాలి. పార్ట్ 1 లో పృథ్వీరాజ్ గారి బ్రిలియంట్ డైరెక్షన్ అండ్ మోహన్ లాల్ గారి మాస్ మూమెంట్స్ వేర్ ట్రీట్ టు వాచ్. L2 ఎంపురన్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాని రెడీ చేస్తూ ఆ కోర్ ఎమోషనల్ సబ్స్టెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అని అనిపించింది. ఫైనల్ గా చెప్పాలి అంటే L2 ఎంపురన్ ఇస్ అన్ యావరేజ్ వాచ్ అకార్డింగ్ టు మీ. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.